ఉన్నట్టుండి జగన్ ఓ సామాజిక వర్గాన్ని భుజానికి ఎత్తుకోవడం ఏంటనే చర్చ ఏపీలో జోరుగా నడుస్తోందట. వైసీపీ కమ్మ నాయకులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. రాజకీయ వ్యూహంలో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్నది సస్పెన్స్ గా మారింది. రాజకీయాలు కుల ప్రాతిపాదికన నడుస్తున్నాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఏపీలో రాజకీయాలను బలమైన సామాజిక వర్గాలే శాసించే పరిస్థితి. ఉమ్మడి ఏపీలోనూ 2 సామాజిక వర్గాల ఆధిపత్యమే నడిచింది. విభజనాంధ్రలోనూ ఈ 2 సామాజిక వర్గాల ఆధిపత్యమే నడుస్తోంది. అవి కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు. ఈ 2 వర్గాలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. అధికారం కోసం పోటీ కూడా ఈ 2 వర్గాల మధ్య ఉంటూ వస్తుంది. అయితే ఎంత పోటీ ఉన్నా టీడీపీలోనూ రెడ్లు ఉన్నారు. వారు మంచి పదవులు అందుకుంటూ వచ్చారు. అయితే జగన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం, జైల్లో వేస్తుందని విమర్శించారు జగన్. వైసీపీలో కమ్మ నాయకులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్, తలశీల రఘురాం, ఎంవీవీ సత్యనారాయణ, అబ్బయ్య చౌదరి, బ్రహ్మనాయుడు, పోసాని కృష్ణమురళి ఇతర సోషల్ మీడియా యాక్టివిస్టులను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కమ్మ వాళ్లు వైసీపీలో ఉంటే అభ్యంతరమా? కమ్మ సామాజిక వర్గం ఊడిగం చేయడానికి పుట్టిందా అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ లేవనెత్తిన అంశాలపై ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీసింది. టీడీపీ నాయకులు జగన్ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. జగన్ కుల రాజకీయాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లు సాధించడంలో కమ్మ సామాజిక వర్గం మద్దతు తప్పనిసరి. ఇక 2019 నుంచి 2024 మధ్యలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిని వ్యతిరేకించేలా 3 రాజధానుల నినాదం అందుకోవడంతో ఆ సామాజిక వర్గంలోనూ వ్యతిరేకత మొదలైంది. అంతేకాదు కమ్మవారికి మొదటిసారి కేవలం ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి, రెండోసారి విస్తరణలో అసలు మంత్రి పదవి లేకుండా వైసీపీ వ్యవహరించింది. రాజకీయ నాయకులే కాదు, ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారుల పోస్టింగ్ల విషయంలోనూ దూరం పాటించింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు ముఖ్యమైన పోస్టింగ్ల నుంచి తొలగించి వారికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలున్నాయి. ఏపీలో బలమైన సామాజిక వర్గంతో పెట్టుకుని రాజకీయంగా వైసీపీ నష్టపోయింది అన్నది విశ్లేషకుల మాట. ప్రస్తుతం జగన్ చేసిన ఈ కమ్మ కామెంట్లు ఏపీలో వాడివేడి చర్చకు తెరలేపాయి. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లు గడువు ఉండగానే ఏపీలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుస్తున్నాయనే చర్చ స్టార్ట్ అయింది. అందుకు జగన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్న మాట వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ తిరిగి బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు వైసీపీ అధినేత జగన్. ఓవైపు విమర్శల పేరిట జిల్లాలకు వెళ్తున్న జగన్ కమ్మ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 2029లో అధికారం దక్కించుకోవాలని వైసీపీ ఇప్పటి నుంచి పావులు కదుపుతుందని అంటున్నారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, అధికారులను పట్టించుకోలేదని టీడీపీ వాదన. ఏది ఏమైనా జగన్ ఒక బలమైన సామాజిక వర్గానికి బాసటగా నిలుస్తూ చేసిన ఈ ప్రకటన మాత్రం వైసీపీకి మేలు చేస్తుందా లేదా అనేది భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంది.